హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హై సెక్యూరిటీ జోన్ గా భావించే ఎయిర్పోర్ట్ లాంజ్ లోకి ఒక అనూహ్య అతిథి ఎంట్రీ ఇవ్వడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. టికెట్ లేకుండా, ఐడి లేకుండా, సిఐఎస్ఎఫ్ చెకింగ్ లేకుండా నేరుగా లాంజ్ లోకి వచ్చిన ఆ విఐపి విజిటర్ వీడియో ఇప్పుడు నెట్ లో ట్రెండింగ్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది ఎయిర్పోర్టా లేక ఓపెన్ పార్క్ అంటూ సెటర్లు పేలుస్తున్నారు. సాధారణంగా ఎయిర్పోర్టులోకి వెళ్లాలంటే ఎంత కఠిన భద్రత ఉంటుందో అందరికీ తెలిసిందే. ముందుగా టికెట్ వెరిఫికేషన్, తర్వాత ఐడి ప్రూఫ్, ఆపై లగేజ్ స్కానింగ్, చివరిగా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ చెకింగ్. ఇలా 4 లెవెల్స్ దాటితేనే ప్రయాణికులకు లోపలికి అనుమతి ఉంటుంది. కానీ ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం ఎలాంటి చెకింగ్ లేకుండానే నేరుగా లాంజ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రయాణికులు ఫ్లైట్స్ కోసం ఎదురు చూస్తుండగా ఒక్కసారిగా అక్కడ కనిపించిన ఆ విజిటర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే అది ఏ సెలబ్రిటీ కాదు, ఏ రాజకీయ నాయకుడు కాదు, ఓ స్ట్రీట్ డాగ్. అవును, హై సెక్యూరిటీ జోన్లో ఓ వీధి కుక్క హాయిగా తిరుగుతూ కనిపించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. పైగా అది కూడా ఎలాంటి భయం లేకుండా ఇది అంతా నా ఏరియా అన్నట్లు స్టైల్గా నడవడం ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు మీమ్స్తో రెచ్చిపోతున్నారు. డాగ్ కు ప్రీ చెక్ ఇన్ అయిపోయిందా? ఇది స్ట్రీట్ డాగ్ కాదు, సిఐఎస్ఎఫ్ సీక్రెట్ ఇన్స్పెక్టర్ అయి ఉంటుంది. ఇంత సెక్యూరిటీ మధ్య ఇది వెళ్లగలిగితే ఇంకెవరు వెళ్లగలరో ఊహించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం ఘటనపై సీరియస్ అయ్యారు. ఆ కుక్క ఎక్కడి నుంచి లోపలికి వచ్చింది, ఏ గేట్ ద్వారా ప్రవేశించింది, భద్రతా సిబ్బంది ఎలా గుర్తించలేదు అనే కోణాల్లో విచారణ ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మరో లెవెల్ ట్రోలింగ్ నడుస్తోంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కొత్త సర్వీస్ పెట్ ఫ్రెండ్లీ కాదు, స్ట్రీట్ డాగ్ ఫ్రెండ్లీ. మనకు బోర్డింగ్ పాస్ లేకపోతే బయటే ఆపేస్తారు, కానీ దీనికి మాత్రం డైరెక్ట్ లాంజ్ యాక్సెస్ అంటూ సెటర్లు పేలుస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఒక్కటే అంటున్నారు, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని దాటడం అంత ఈజీ కాదనుకున్నాం, కానీ ఈ విఐపీ గెస్ట్ మాత్రం హాయిగా టూర్ వేసేసింది.